ఉంది అని ఎత్తండి, గట్టి చెప్పండి, అందరు వినాలి కదా. యేసు ప్రభు పాపుల రక్షకుడు లేదా మీ సొంత రక్షకుడని అంగీకరించారా? చెయ్యి దించి ఎత్తాలి. అర్థమైందా? అన్నిటికి ఒకేసారి కాపీ కొట్టకండి. ఏం చెప్పారు? అంగీకరించారా? రైట్, ఓకే. తర్వాత దేవుని సన్నిధిలో జన్మ, బాల్య, యవ్వన, కర్మ పాపములు ఒప్పుకున్నారా? గట్టి చెప్పండి, వినపల్లే. రైట్. ఒప్పుకున్న పాపాలన్నీ విడిచిపెట్టారా? గట్టిగా. యేసు ప్రభు రక్తములో మీ పాపములు కడగబడినయి అని నిశ్చయత మీకు వచ్చిందా? వచ్చిందా? సచ్చిందా? వస్తే పర్లేదు. రైట్. మీరు ఒప్పుకున్న పాపాలన్నీ విడిచిపెట్టారా? మళ్ళీ చేస్తారా? రైట్, ఓకే. యేసు ప్రభు మీ హృదయంలోనికి ఆహ్వానించబడ్డా? ఆహ్వానించబడ్డాడు. సరే, ఇది రక్షణ పొందారు, ఓకే. ఇట్లా రక్షణలోనికి తీసుకురావడానికి స్థానిక పాస్టర్ అంటే సేవకుడు కానీ, పెద్దలు కానీ, ఎవరైనా సంబంధించిన పేరెంట్స్ కానీ ఎవరైనా మిమ్మల్ని ఒత్తిడి చేశారా? గట్టిగా చెప్పండి. మమ్మల్ని ఎవరు చేయలేదు. చేశారా? మరి చేయొద్దండి అందరూ. ఎవరు ఒత్తిడి చేయలేదు కదా. రైట్. బాప్తిసం తీసుకోమని మిమ్మల్ని ఎవరైనా ఇంట్లో కానీ, సంఘములో కానీ, సేవకుడు కానీ, పెద్దలు కానీ ఎవరైనా ప్రెజర్ తీసుకొచ్చారా? ఒత్తిడి తీసుకొచ్చారా? గట్టిగా తీసుకురాలే. సరే, రైట్. ఇప్పుడు బాప్తిసం ఒక క్రిస్టియానిటీగా ఖచ్చితంగా మిమ్మల్ని చేయడానికి జాగ్రత్తగా వినాలి. చేయడానికి, బాప్తిసంలో ముంచడానికి మీకు ఎవరన్నా మనీ కానీ, వస్తువులు కానీ, అంటే డబ్బులు కానీ, బట్టలు కానీ, ఇంకోటి కానీ ఇచ్చి ప్రోద్బలం చేశారా? ముఠ చెప్పారు ఎవరన్నా? రైట్. కాబట్టి మీరు బాప్తిసం ఇవ్వడానికి మీకు ఎలాంటి సంఘం ఎదుట అభ్యంతరం లేదు. ఏమైనా అభ్యంతరం ఉంటే సంఘములో కూడా చెప్పాలి. ఇప్పుడే బాప్తిసం ఇవ్వకముందే పెద్దలు, సంఘం సిద్ధపరిచింది. ఇది మీరెవరైనా కూడా ఒక సిస్టమేటిక్గా జరుగుతుంది కాబట్టి మీరెవరైనా కూడా అభ్యంతరం ఉంటే మీరు కూడా చేయి చూపవచ్చు. పెద్దలుగా అడుగుతున్నాను, సంఘముగా అడుగుతున్నాను. ఏదైనా అభ్యంతరం ఉంటే ఎవరిలో ఈ ఇళ్ళల్లో సిస్టర్స్లో కానీ, బ్రదర్స్లో కానీ, ఈవెన్ పేరెంట్స్ కూడా, తల్లిదండ్రులు కూడా లేదంటే మీ అందరి చేతులు చూపించాలి సంఘం అంతా. రైట్. మీ అందరికీ చాలా ప్రైజ్లాడు. ఇప్పుడు బాప్తిసం తీసుకుపోయే మీరందరూ కూడా ఒక శ్రమ వచ్చినా, ఒక శోధన వచ్చినా, ఒక బాధ వచ్చినా, ఒక కష్టం వచ్చినా నిలబడగలరా క్రీస్తు కొరకు? గట్టిగా. ఒకవేళ ఎవరన్నా వచ్చి బెదిరిస్తారు, యేసుప్రభువుని ఎందుకు నమ్ముకున్నారు అని, మీరు ధైర్యంతో నిలబడగలుగుతారా? నిలబడతా. మరణము వరకు, ప్రభు వచ్చే వరకు, ప్రభు చిత్తమైతే క్రీస్తులో ఉండడానికి మీరు స్థిరమైన తీర్మానం కలిగి ఉంటారా? చెప్పండి గట్టిగా, లాస్ట్ మాట. రైట్. ప్రైజ్ ది లార్డ్. కూర్చోండి. మీ స్థలాలకు వెళ్ళి దయచేసి మీ అందరికీ ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మనం ఇంకా ఎవరైనా కొంతమంది ఈరోజు ఉదయం ఏడ్చుకుంటూ వచ్చారు. మళ్ళీ నేను కంక్లూజన్ చేసి వాళ్ళలో 10th క్లాసు పాస్ అయిపోయిన పిల్లలు కూడా వచ్చారు. మరి మిగిలిన వారు కూడా ఆలోచించి, ఎందుకంటే ఓ బ్రదర్ నాకు ఫస్ట్లో ఒక మాట చెప్పాడు, ఒక్కరోజు ఎనుకైనా సీనియార్లో ఆత్మీయంగా ఏమైపోతున్నాం, ఎనుకైపోతా ఉన్నాం. రెండోది బాప్తిసం ఇవ్వడానికి దేవుడు నాతో మాట్లాడాలా? నేను వాక్యాలు చూపిస్తాను, టైం కోసమే కవర్ ముందెళ్తా ఉన్నాను. నేను నాతో దేవుడు మాట్లాడి తీసుకుంటాను. కాకి కథలు, పిట్ట కథలు రైట్ కాదు. బాప్తిసానికి దేవుడు మాట్లాడాడు. యేసుప్రభు యోహాను కాడికి వచ్చి డైరెక్ట్ బాప్తిసం ఇవ్వమన్నాడు. అర్థమైందా? 2, నపుంసకుడు పిలుపు దగ్గరికి వచ్చి నీళ్ళున్న కాడికి వచ్చి ఏం చేసినాడు? నాకేమో నాటకం ఉంటే నువ్వు చెప్పు అన్నాడు.
బాప్తిసం ఇవ్వడానికి. నేను 3 విషయాలు చెప్తున్నాను. మందిరానికి వస్తున్నారు యవనస్తులు, మందిరం పనిలో సర్వింగ్లో పాల్గొంటున్నారు, పరిశుద్ధమైన సేవోపకరణాల్లో పాలు పొందుతూ ఉన్నారు. అర్థమైందని నేను చెప్పేదన్నా, పెద్దల ముందు చెప్తున్నాను, సంఘం ఎదుటి ముందు చెప్తున్నాను. పరిచర్యలో పాలు పొందుతూ ఉన్నారు, సువార్తలు కూడా పాలు పొందారు. అర్థమైందా? తర్వాత బాధ్యగల సహోదరుల పిల్లలై కూడా ఉండవచ్చు. నేను ఓపెన్లీ హార్ట్ చెప్తా ఉన్నాను. మీరు ఎవరైనా కావచ్చు, పరిశుద్ధమైంది ముట్టుకుంటున్నారు కాబట్టి అటువంటి వారిని నేను ఒక సేవకుడిగా, సంఘం పెద్దలు, సంఘపక్షంగా నేను ఆర్డర్ చేస్తూ ఉన్నాను. మీరు కొంతమంది రక్షణ పొందినామని కూడా అంటున్నారు, ప్రార్థన చేసుకుంటామని అంటున్నారు. అది కరెక్ట్ కాదు, మీరు తప్పించుకునే మార్గం ఇది. లాస్ట్ ఛాన్స్. మీరు బాప్తిసం పొంది పరిచర్యలో పాలు పొందితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈ మాటను నిరాకరించి, అర్థందా, మీరు పాలు పొందడం ద్వారా నా నోట నేను ఆ మాట పలకను. దేవుడే సాక్షి, ఇక్కడున్న పెద్దలు సాక్షి, సంఘం సాక్షి. నేను ఎవరిని ఇబ్బంది పెట్టను, ఎవరిని ఏది ముట్టుకున్నా ఏది వద్దనను. ఎంత వారిని, నా ప్రార్థన ఏదో నేను చేస్తాను, కానీ ఎవరిని నేను దుఃఖ పెట్టను. దేవుడు చూసుకుంటాడు అనే ఒక ఆలోచనతో ముందుకెళ్తాను. నేను వాక్యం చెప్పినా, ముందుకెళ్ళినా, బయటికి వెళ్ళినా, తర్వాత పోయి వాక్యం పరిశీలించుకున్నా, ఏదైనా ఉంటే అవసరం వచ్చి పెద్దోళ్ళు పిలిస్తే ఏదైనా ఉంటే మాట్లాడినా బయటికి వెళ్ళిన. ఏ వ్యక్తి విషయం కానీ, ఏ వ్యక్తి జోలి కానీ నాకు అనవసరం. ప్రతిదీ ఒక ఆర్డర్లో మనం చేయాలని. సంఘం మీది, ఎంతకాలమైనా మీరుంటారు, మేము శాశ్వతం కాదు. మీరు ఐక్య ప్రేమతో ఉండడానికి, అందరి క్షేమం కోరి ప్రతి యవనస్తురాలు బాప్తిసం తీసుకుంటేనే ఏమవుతుంది, పరిశుద్ధమైన దాంట్లో పాలు పొందగలుగుతారు. రైట్. తర్వాత ఇంకొకటి చెప్తా ఉన్నాను, అందరి ముందు చెప్తున్నాను. రేపు ఇప్పుడు లేచిన వాళ్ళే రేపు సండే స్కూల్ టీచర్లు అవుతారు. రేపు లేచిన వాళ్ళే రేపు సంవత్సరం బాప్తిసం తీసుకొని నా వయసు పెద్దదంటే వాళ్ళు రారు. సరైన సేవకుడు ఉంటే. రక్షణ అనుభవం సీనియారిటీ, అర్థమవుతుందా? రక్షణ అనుభవం, నేను ఏది కల్మషం లేకుండా చెప్తా ఉన్నాను. రక్షణ అనుభవం సీనియారిటీ, ఎనుకు ముందు కాదు లెక్క. వాళ్ళు ఎంత, ఇప్పుడు గతంలో ఉన్న వాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళు కానీ, నేను ముందు నేను వెనకని కాదు. ఆత్మీయ అనుభవం ముఖ్యం. ఆత్మీయతలో ముందడుగు, ఆత్మీయతలో ముందడుగు. కాబట్టి యవన సహోదరులను చాలామందికి ఇప్పటికే నేను అలిసిపోయినాను. ఇంటికి వెళ్ళి చెప్పాను, ఇక్కడ చెప్పినాను, యవనస్తుల కుటికలు చెప్పినాను, చాలా ప్రయాసపడ్డాను. మీ ఫ్యామిలీ ఇలా మీరు రక్షణ పొందాలి, బాప్తిసం పొందాలనే ఒక సేవకుడిగా, ఒక ఆత్మ కొరకు ఎలా ప్రయత్నం చేయాలో అన్ని ప్రయత్నాలు చేసినాను. ఇది చివరి అవకాశం. ఆదివారం లోపల ఎవరొచ్చినా మళ్ళీ రియలైజేషన్ చేపించి, ఒప్పింపజేసి, నేనున్నాను సేవకుడిగా, ప్రార్థన చేపించి, దేవునికి అప్పగించి సిద్ధపరుస్తాను. ఓకేనా అన్న? అందరికీ ప్రైజ్లా. మనం లేచి నిలబడదాం. ఒక చిన్న పాట పాడుతుండగా, మరి అదే సమయంలో రక్షణ పొందిన వారు ప్రభు సేవ మహిమార్థమై తమ కానుకలను సమర్పించుకుంటారు. ఓ భక్తులారా మనమందరము. 258 పాట సంఖ్య. పాట సంఖ్య కొత్త పుస్తకం 258, పాత పుస్తకం 256. భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. కథకలమున మన ప్రభు యేసు
యేసు జ్ఞాతిగ సర్వశక్తుని భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. శక్తిమంతుడు మన ప్రభు యేసు నిత్యమును దీవించును. శక్తిమంతుడు మన ప్రభు మనలను తానే రక్షించును. మనలను తానే సంపూర్ణముగా కాయు. సంపూర్ణముగా కాయు. సత్యవంతుడు మన ప్రభువు వాగ్దాతమని మహారాజు. సత్యవంతుడు మన ప్రభువు వాగ్దాతమని మహారాజు. సత్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. ఎన్ని శోధనలు పూరినున్నా తానే మనలను విడిపించును. ఎన్ని శోధనలు పూరినున్నా తానే మనలను విడిపించును. శోధింపబడెను యేసు. శోధింపబడెను యేసు. తన సహాయమును నొసగును. తన సహాయమును నొసగును. నన్ను పాప వల్లే ప్రభు కాయును. నిత్యము నిలచును మదను. నన్ను పాప వల్లే ప్రభు కాయును. నిత్యము నిలచును మదను. భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. శక్తిమంతుడు మన ప్రభు యేసు తోటి లేకుండా కాపాడును. శక్తిమంతుడు మన ప్రభు యేసు తోటి లేకుండా కాపాడును. నీ దోషులనుగా ప్రభువు నీ దోషులనుగా ప్రభువు నిలుపును తన
ప్రేమ విందు వచ్చే ఆదివారము సహోదరుడు జీడి సామెల్ ప్రేమ విందు వంటలు చేస్తారు. ఆ తర్వాత బాప్తిసం తీసుకునే వాళ్ళు మరి బట్టలు అనేది మీ ఆప్షన్. కొత్తవి తెచ్చుకుంటే అనేది అభ్యంతరం ఏమీ లేదు. పాత బట్టలతో తీస్తారు. కొత్తవి కావాలంటే మీ ఇష్టం, అది మీ ఆప్షన్. అదే కట్టడి ఏం లేదు, పద్ధతి. మీకు సంతోషం ఉంటే అదే మీ ఇష్టం. అది ప్రార్థన చేసుకుందాం. పరలోక తండ్రి, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రభుదినం మీరు చేసిన సహాయం బట్టి వందనాలు. ఆరాధనలో ఈ చివరి వరకు మీరు సహాయపడుతూ వచ్చినారు. కొంతమంది 25 మంది బాప్తిసం సాక్ష్యం ఇవ్వడానికి సంఘం ఎదుట సిద్ధపడుతుండగా ఆ దినం వరకు సిద్ధపరచు. మా మధ్యకు వచ్చే దైవ సేవకులను కూడా మీరు తీసుకొని రండి. పెద్దలు సేవకులు కోరిన రీతిగా పంపబడుటకు సాయించండి. మీ నామానికి మేము తెచ్చుకోండి తండ్రి. నీ ప్రియ కుమార్ రక్షిస్తున్నాం. నర్సింగరావు అన్న వాళ్ళ అమ్మ పుష్పమ్మ ఆంటీని జ్ఞాపకం చేసుకో. శ్రీనివాస హాస్పిటల్లో ఉంది. మంచి ఆరోగ్యం దయచేయండి. దమ్ము, ఆయుస్, ఎనర్జీ అన్నీ మీరు ముట్టండి. ఇంకా బాగలేని వారిని ముట్టండి తండ్రి. నీ ఇంటిని ప్రేమించి నీ బిడ్డలు తీసుకొచ్చిన కానుకలు, వారు దశంభాగాలు, ప్రతిష్టార్పణలు వారు ఏ రూపంలో తెచ్చారు. నీ బిడ్డలను దీవించి రెట్టింపు ఆశీర్వాదం కలుగు, ఆయుష్ ఆరోగ్యం దయచేయండి. ఆరోగ్యాలు కలుగు చేయండి తండ్రి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాలనీ కొత్త వాళ్ళు కూడా తండ్రి ఆయా ఉద్యోగాలకు వచ్చిన వారు ఈ ప్రాంతానికి, అలాగే ఫామ్ హౌస్ల నుంచి ఉద్యోగానికి వచ్చిన వారు పలు ప్రాంతాల నుంచి మా మందిరానికి వస్తూ ఉన్నారు. మా మందిరం ఇలాగ నింపబడినట్లుగా సాయించండి. వారిని కూడా మేము ప్రేమించి ఆదరించగలటకు సాయించండి, కనికరించండి. మందిరం పని జరుగుతుంది, తోడుండు. అందరినీ సమర్పణలోకి తీసుకురండి. ఇంకా ఎవరైనా రక్షణ పొందుటకు, బాప్తిసం సాక్ష్యం కలిగినటకు ఆశ కలిగిన వారిని లేపి తీసుకొని రండి. మీరు దర్శించండి. ఇళ్ళకి వెళ్తుండగా నీ బిడ్డలతో మీరు ఉండండి. వారి బిజినెస్లు, వారి స్కూలు, కాలేజీలు, వారి తండ్రి ఉద్యోగాలు, వారి అన్నీ కూడా దీవించండి. క్షేమాన్ని కలుగుచి నీ నామానికి మాయం తెచ్చుకో. కోట్ల కొలది వందనాలు చెల్లిస్తూ నీ పాదాలు పట్టుకుంటూ మీ రక్త ప్రోక్షణకు వస్తూ వారమంతా భద్రత ఉంచు. ప్రకటనలు జ్ఞాపకం చేసుకో. యేసుప్రభునామమున వారి కుడికెలు జ్ఞాపకం చేసుకో. యేసుప్రభునామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కరుణ సహవాసం చదివిన మనకు, సకల పరిశుద్ధులకి, సారథి సంఘానికి, నూతనంగా బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వబోతున్న బిడ్డలకి, మా మధ్యకు వచ్చే దైవ సేవకులకి బిడ్డలప్పుడు సదాకాలం నిలిచి కాపాను గాక. ఆమేన్. తికేదము కలిగి బ్రతికేదము అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభు సమయంలో మళ్ళీ కలుసుకుందాం. బాప్తిసం తీసుకునే వారి కొరకు అందరూ ప్రార్థన చేయండి. రేపు గొలుసు ప్రార్థనలో కూడా అందరూ ప్రార్థన చేయండి. గొలుసు ప్రార్థనలో మందిరం పని కోసం కూడా ఎక్కువ చేయండి.